బస్ స్టాండ్ కావాలని అడుగుతున్నారు. అట్లానే భద్రాచలంలో మరి ప్రసాద్ స్కీమ్ కింద ఒక 2000 కోట్ల రూపాయలు పర్ణశాలను అభివృద్ధి చేయడానికి ఇచ్చినారు. కానీ రాములవారి టెంపుల్ అభివృద్ధికి మాత్రం 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రసాద్ స్కీమ్ కింద కనీసం ఒక 300 కోట్లన్నా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మరి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి మాట ఇచ్చిపోయి నేను 350 కోట్లు ఇస్తా గుడికి అని చెప్పి ఆ మాట కూడా ఆయన తప్పిండు. ఎట్లయితే ఆడబిడ్డలకు 2500 ఇస్తా అని మాట తప్పిండో, ఎట్లయితే వృద్ధులకి పెన్షన్ పెంచుతా అని చెప్పి పెంచకుండా మాట తప్పిండో, ఎట్లయితే యువమిత్రులకు 2 లక్షల జాబులు ఇస్తా సంవత్సరానికి అని చెప్పి ఇవ్వకుండా మాట తప్పిండో, ఎట్లయితే అన్ని 6 గ్యారెంటీల మీద మాట తప్పిండో, రాముల వారికి ఇచ్చిన మాటను కూడా తప్పుతూ రేవంత్ రెడ్డి గారు మరి ఇస్తాన డబ్బులు ఇవ్వలేదు కాబట్టి భద్రాచలం రాముల వారి కోసం ఆ డబ్బులు రిలీజ్ చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లానే ఒడిస్సాలో మల్కాన్గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగపురం రైల్వే లైన్ పనులు పొడిగించే పనులు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గంలో నిన్న మొన్న ముఖ్యమంత్రి గారి పర్యటన జరిగింది. ఏం చేసిండ్రు? అంతకుముందే మన కొత్తగూడెం మైన్స్ కాలేజ్ ఉంది, కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ అని, దాన్నే మార్చి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ పెడుతున్నామని చెప్పారు. సంతోషం, మంత్రులందరూ వచ్చారు, హెలికాప్టర్ ఎక్కలు టైం అయిపోతుందని చెప్పి 2 నిమిషాలు మాట్లాడారు అందరూ హడావుడిగా. ఇంత హడావుడిగా మాట్లాడి చేసింది ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఏమో 1000 కోట్లు ఇస్తామన్నారు, ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి 1 రూపాయి కూడా ఇవ్వలేదు. పెడతామని చెప్పారు. ఇదివరకు కూడా ఇట్లానే మోసం జరిగింది. ఇదివరకు గవర్నమెంట్లో ఏం జరిగింది? కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ను తీసేసి బోర్డు మార్చేసి రంగులు మార్చేసి కాకతీయ ఇంజనీరింగ్ యూనివర్సిటీ పెడుతున్నామని చెప్పారు. అప్పుడు ఆ గవర్నమెంట్ 1 రూపాయలే, బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇప్పుడు ఆ కాకతీయ ఇంజనీరింగ్ యూనివర్సిటీ పేరు మార్చేసి ఎర్త్ సైన్సెస్ అని చెప్పి వీళ్ళు పేరు పెట్టారు. వీళ్ళు కూడా 1 రూపాయి ఇవ్వకుండా మరి కొత్తగూడెం ప్రజలు ఎందుకు మాపే పెడుతున్నారు? ఒక ఫ్యాకల్టీ లేదు, ఒక అడిషనల్ కోర్స్ లేదు, ఏం చేస్తున్నారు? ఆ క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను గవర్నమెంట్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీ అందరు గుర్తుంటుంటుంది, పత్రికా మిత్రులకు తెలుసు, మనం నర్సరీ అనగానే కడియం నర్సరీ ఆంధ్ర అని మాట్లాడతాం. కానీ మన తెలంగాణలో మన కొత్తగూడెంలో గర్మెల్లపాడు నర్సరీ అని ఉండేది ఇదివరకు. దాని పూర్వ వైభవం తీసుకురావడానికి మేము జాగృతి తరఫున ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా దానికోసం ప్రభుత్వంని వెంటబడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అట్లనే మన కొత్తగూడెంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక 30 ఏళ్ల క్రితమే కిన్నెర స్టీల్ ఏరియా అని ఉండే కొత్తగూడెంలో, ఆ మొత్తం కంప్లీట్గా పోయింది. అందరూ అనౌన్స్ చేసి, బీఆర్ఎస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసి ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తామని, బట్టి గారు అనౌన్స్ చేశారు ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తామని, కానీ ఎవరు కూడా చేయలేదు. దానికి తోడు ఎయిర్పోర్ట్ ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారు కూడా ప్రామిస్ చేసింది. ఇప్పటికే 3 దగ్గరలో వెళ్ళి ప్లేస్ చూసి వచ్చారు. ఒకటి పున్కుడు చిలక దగ్గర, ఒకటి పాల్వంచ బంగారు గాజుల దగ్గర, ఇంకోటి సుజాత నగర్ దగ్గర, గరీబ్పేట దగ్గర. ఈ 3 చోట్ల స్థల పరిశీలన చేశారు, కానీ ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్ విషయంలో ముందడుగు పడలేదు. మరి కొత్తగూడెం ఇండస్ట్రియల్గా డెవలప్డ్ డిస్ట్రిక్ట్, ఇంకా దీన్ని డెవలప్ చేసుకొని మరి పెద్ద ఎత్తున పరిశ్రమలు రావాలంటే మాత్రం ఎయిర్పోర్ట్ కట్టాల్సిందని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఒక 10 years అయిపోయింది, ఒక దశాబ్దం అయిపోయింది, కానీ కొత్తగూడెం బైపాస్ రోడ్ మాత్రం కంప్లీట్ కాలేదు. అదేవిధంగా రామవరం గోధుమ వాగుపై సేతువారధి బ్రిడ్జ్ కూడా ఇంకా కూడా కంప్లీట్ అవ్వలేదు. ఈ 2 విషయాలు మంత్రులు సీరియస్గా తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక సింగరేణి గురించి చెప్పే అవసరమే లేదు. కొత్త మండలం ప్రారంభించారు, కొత్త మైన్స్ని ప్రారంభించట్లేదు. ఉన్నటువంటి మైన్స్లో కార్మికులకు ఏమాత్రం రక్షణ ఇవ్వట్లేదు. పైగా రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడుకోవడానికి 10 నిమిషాలు సింగరేణి నుంచి 10 కోట్ల రూపాయలు తీసుకుపోయి అక్కడ ఖర్చు పెట్టిరు తప్పితే సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం మాత్రం వారు ఆలోచన చేస్తలేరు అన్నది చేదు వాస్తవం. అది చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇంకా ప్రతి నియోజకవర్గంలో ఎక్కడ చూసినా కూడా సమస్యల పర్వంగా కనపడతా ఉంది. అనేక సమస్యలు ఉన్నాయి. ఇట్లా జనం బాట కార్యక్రమంలో మేము వెళ్ళినప్పుడు వచ్చిన సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిని మా దగ్గరికి తీసుకొని మేము పరిష్కరించేటట్టుగా ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నంతో కొత్తగూడెం భద్రాద్రి జిల్లా ప్రజలకు తప్పకుండా ఎంతో కొంత ఉపయోగం అవుతుందనేటటువంటి విశ్వాసాన్ని మేము ప్రకటిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి హాజరైనటువంటి ప్రెస్ మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నాం. అనేక మంది ప్రెస్ మిత్రులు మేము జిల్లా పర్యటనకు వస్తున్నామని తెలియగానే అక్క ఈ సమస్య ఉంది ఇక్కడికి వెళ్ళండి, ఆ సమస్య ఉంది అక్కడికి వెళ్ళండి అని చెప్పి మాకు డైరెక్షన్ ఇచ్చి మాకు అంటే ఏదో పొద్దున వచ్చి కార్యక్రమం చేసుకొని బండెక్కేసి వెళ్ళిపోవడం కాకుండా వెళ్ళి ఆ జిల్లాలో 2 రోజులు ఉండి అంతకుముందే ఆ జిల్లాలో మా టీం ముందెళ్ళి ఏ సమస్యలు ఉన్నాయని వాటిని పరిశీలించిన తర్వాత మేము వెళ్ళి అక్కడ 2 రోజులు ఆ జిల్లాలో ఉండి
అందరినీ కలిసి కూలంకుషంగా చాలా సానుకూలంగా సావధానంగా సమస్యలు వాటి అంశాలను అర్థం చేసుకొని తర్వాత వాటి మీద పోరాటం చేయడం అనేటటువంటిది ఒక ఎజెండాగా పెట్టుకొని ఆ ఎజెండాతో కంటిన్యూస్గా పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ 13 జిల్లాలు తెలంగాణలో పర్యటన చేసి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్తో సహా ఇవాళ కొత్తగూడెం రావడం జరిగింది. మా పర్యటన నేపథ్యంలో మధ్యలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి 15 రోజులు గ్యాప్ తీసుకున్నాం. ఆ గ్యాప్లో హైదరాబాద్ అంతా కూడా పర్యటన చేసుకొని ఇక్కడ మళ్ళీ రూరల్ ఏరియా కొత్తగూడెంతో ప్రారంభించుకోవడం జరిగింది. అంటే 14వ జిల్లాగా కొత్తగూడెంకి రావడం జరిగింది. అయితే కొత్తగూడెం అనగానే మేము జనరల్గా ఉత్తర తెలంగాణలో అటువైపు అంతా కూడా ఏమనుకుంటామంటే చాలా హెవీగా డెవలప్ అయినటువంటి ఏరియా కొత్తగూడెం అనేది. మరి కొత్తగూడెం ఇంత డెవలప్ అయిందంటే హైదరాబాద్కి అసలు వీళ్ళు జాబ్స్కి వచ్చే అవసరమే ఉండదు అని చెప్పి మేము అనుకుంటా ఉంటాం. ఖమ్మం, కొత్తగూడెం 2 జిల్లాలుగా మారినప్పుడు కూడా కొత్తగూడెంలో అనేకమైనటువంటి హెవీ వాటర్ ప్లాంట్ నుంచి మొదలు పెట్టుకుంటే, ఐటీసీ నుంచి మొదలు పెట్టుకుంటే, సింగరేణి కోల్ కాలరీస్ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అనేక సంస్థలు ఉన్నాయి. అసలు వీళ్ళెవరు కూడా హైదరాబాద్ వచ్చే అవసరం లేదు అన్నంత ఒక గర్వంతో చెప్పుకుంటాం కొత్తగూడెం అంటే. కానీ నేను అంతకుముందు తెలంగాణ రాకముందు చూసిన కొత్తగూడెం వేరు, ఇప్పుడున్నటువంటి కొత్తగూడెం జిల్లా వేరు. కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేకించి మనం గిరిజనులను గుర్తు చేసుకుంటాం. మన గిరిజనులకు సంబంధించి ఆలోచన చేస్తాం. ఎందుకంటే మెజారిటీ రిజర్వేషన్ ఉన్నటువంటి సీట్స్ ఉన్నాయి. అవి ఎమ్మెల్యేస్ అయినా గ్రామ పంచాయతీలైనా. మొన్న బీసీ రిజర్వేషన్లో అయితే కొత్తగూడెం జిల్లాకు 0 వచ్చింది రిజర్వేషన్లో. ఎందుకంటే అంత హెవీగా పాపులేషన్ మొత్తం కూడా ట్రైబల్ ఉందని చెప్తున్నారు. సరే, అది కరెక్ట్ కాకపోయినప్పటికీ ట్రైబల్ పాపులేషన్ అంత పెద్ద ఎత్తున ఉన్నటువంటి జిల్లా. మరి ఇంత ట్రైబల్ పాపులేషన్ ఉన్నటువంటి జిల్లాలో అంతకుముందు మీ అందరికి గుర్తుండి ఉంటుంది, గిరిజనుల దగ్గర నుంచి వాళ్ళు అడవిలో తీసుకొచ్చేటటువంటి వస్తువులను కొని వాళ్లకు చింతపండు, చక్కెర, ఉప్పు లేదా బియ్యం ఇట్లాంటివన్నీ కూడా గిరిజన కార్పొరేషన్ వాళ్ళు అమ్మేవాళ్ళు. ఇవాళ మొత్తంగా గత 5 సంవత్సరాలుగా గిరిజన కార్పొరేషన్ అనేటటువంటిది నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి. 30 సంవత్సరాల నుంచి కూడా గిరిజన కార్పొరేషన్లో అసలు ఎంప్లాయ్మెంటే లేదు, కొత్తగా ఒక మనిషిని పెట్టిందే లేదు. అంటే ఎంటైర్ గిరిజన కార్పొరేషన్ అనేటటువంటి సిస్టమ్ని చంపేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. అది బీఆర్ఎస్లో ప్రారంభమైంది, ఇప్పుడు కాంగ్రెస్ కొనసాగిస్తున్నది. ఎక్కడా కూడా జీసీసీలో ఫండ్స్ లేకపోవడం అన్నది చాలా దారుణం. అదేవిధంగా ఐటీడీఏలకు కూడా ఫండ్స్ ఇవ్వకుండా మరి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇవాళ నేను అధికారులని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాను, మరి ఈ భూమికి మూలవాసీలైనటువంటి ఆదివాసీ గిరిజనులు అంటే కేవలం ఓట్ల కోసమే కావాలా మనకు? మిగతా సమయంలో వారి గురించి ఆలోచన వద్దా? ఎక్కడన్నా స్పెషల్గా మనం ఏమన్నా వాళ్ళ కోసం చేశామా? ఈ కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఎక్కడైతే, కొత్తగూడెం, భద్రాద్రి జిల్లాలో ఎక్కడైతే పెద్ద ఎత్తున గిరిజనులు ఉంటారో ఏం చేసాం వాళ్ళ కోసం? మనం ఒక్కసారి దయచేసి ఆలోచించుకోవాలి. ప్రత్యేకించి ఒక డిఎస్సి పెట్టాలి గిరిజనులకి. ఎన్ని రోజులైంది పెట్టి? ఎక్కడ లేనటువంటిది ప్రపంచంలో ఇక్కడ మాత్రమే సపరేట్ ఒక బీఈడి కాలేజ్ ఉంది గిరిజనుల కోసం, ఆదివాసీల కోసం. ఎట్లా ఉంది దాని పరిస్థితి? మరి దానికోసం ఎగ్జామ్స్ పెట్టామా? ట్రైబల్ డిఎస్సి వేసామా? ఈ విషయం దయచేసి ఆలోచించాం. ఇవాళ పొద్దున మేము పర్యటన చేసుకుంటూ పినపాక నుండి వస్తుంటే ఎంత నిర్లక్ష్యం అంటే గిరిజనులు అంటే, సింగరేణిలో గిరిజనులైనా ఆదివాసీలైనా సింగరేణిలో మనుగురు మైన్ ఎక్స్టెండ్ చేస్తూ పెద్దపల్లి అనేటటువంటి ఒక గుత్తికోయ తండా ఉంది. మొత్తంగా ఊరంతా తీసేశారు. 70 ఇండ్లు, ఆ 70 మందిని తీసేశారు. కనీసం వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇవ్వలేదు, వాళ్ళ భూములకు